వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. విశాఖ ఆర్కే బీచ్లో కోతను అరికట్టేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని వెల్లడి. ఏపీలో సీఎం జగన్ కనీవిని ఎరగని రీతిలో 108 విధానాన్ని బలోపేతం చేశారన్న అరబిందో ప్రతినిధి స్వరూప్. 20 నిమిషాల వ్యవధిలోనే ప్రాంతాలకు వెళ్లేలా వీటికి లక్ష్యాన్ని నిర్దేశించడం అభినందనీయమని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో త్వరలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్న జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు. తూర్పు కనుపూర్లో ఉన్న నవనీత పాఠశాలలో క్వారంటైన్ సెంటర్ ప్రారంభం. అధికార పార్టీ నేతలమంటూ దళితులపై దాడి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం బాలాజీనగర్ తండాలో కన్నతల్లిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్. 2 రోజుల్లోనే నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులను అభినందించిన డీఎస్పీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ముంబైలోని అంబేద్కర్ ఇంటిపై దాడిని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో దళితులు నిరసన చేపట్టారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో వరండాతో పాటు ఇంటి ఆవరణలోని తోట ధ్వంసం చేయడంపై శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజా సంఘాల పార్టీలు మరియు దళిత సంఘాల నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత భీమ్రావ్ అంబేద్కర్ ఇంటిపైనే గుర్తు తెలియని దుండగులు దాడులకు చేస్తుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై దేశద్రోహులుగా గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజనివాసం పైన దాడి చేసిన వారిని వెంటనే దేశద్రోహులుగా గుర్తించి అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ శ్రీకాళహస్తి ప్రజా సంఘాలు మరియు దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశాన్ని నడుపుతున్న మన అంబేద్కర్ గారికి ఇది దుస్థితి అంటే ఇక నార్మల్ ప్రజా ఒక వ్యవస్థాపకుడికి ఈ ఒక దుస్థితి ఏర్పడడానికి ఇది చాలా ఘోరంగా ఉన్నది. దీనికి వెంటనే ప్రధానమంత్రి గారు అయితే అన్ని రాష్ట్రాల సీఎంలు గారు వెంటనే దీనికి స్పందించి వాళ్ళకి ఒక జడ్ గ్రూప్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా నేను కోరుతూ మా ప్రజా సంఘాలు ఈ దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ రాజగృహానికి రక్షణ లేదంటే నిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పాలకులకి ఇది సిగ్గుచేటైన విషయం. నిజానికి దళితులు ఈ దేశంలో అవినీతి అనుభవిస్తున్నారంటే, నిజానికి వీళ్ళు బాధలు పడుతున్నారంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజుకే ఈ రోజు లేదు, రాజగృహకే రక్షణ లేదు. తల్లిపాలు దాగి రొంపు గుద్దిన సందంగా ఈ రోజు ఈ దేశంలో బతికేటటువంటి అందరూ కూడా ఆయన మీద కక్షి కట్టి ఆయన ఇంటి మీద దాడి చేయడం అమానుషమైన చర్య. వాళ్ళు కక్షి కొట్టేసింది కాదు. అనంతపురం జిల్లాలో ప్రైవేట్ టీచర్లు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా ఉపాధ్యాయులను తొలగించే విధానాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకునే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్స్ ఆశ్రమతల వెంటనే విద్యా సంస్థలో పనిచేస్తున్నాము. టీచర్స్ తొలగింపులు అక్రమంగా తొలగించడం ఆపాలి.
రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్లో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో కలిసి మొక్కలను నాటారు. విశాఖ ఆర్కే బీచ్లో కోతను అరికట్టేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సండే రిసార్ట్స్తో కలిసి స్కీవేలో టకాడా మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి బీచ్ రోడ్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, VMRDA చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, సండే రిసార్ట్స్ MD రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన ఒక సందేశం ఇచ్చారు, అధికారులకు ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు, కరెక్టేనా? 25 కోట్ల మొక్కలు పెంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కేరళలో ఎలాగైతే పచ్చంగా కళకళలాడుతూ కనిపిస్తుందో అదే రకంగా మార్చాలి. దానివల్ల వాతావరణం ఇంప్రూవ్ అవుతుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ తగ్గుతాయి, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎక్కడైతే అల్ట్రావైలెట్ ఈరోజు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించేటటువంటి ప్లాంటేషన్స్ మరింత ఎక్కువగా నాటాలి అన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని పునస్కరించుకొని రాజబాబు గారు గతంలో ఇక్కడ బీచ్లో కొబ్బరి చెట్లు నాటించారు. ఇప్పుడు ఈ యొక్క దీని తెలుగు నేమ్ ఏమంటారు, నౌపాక అనేటటువంటి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీన్ని చాలా ఒక సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా ఎంత దూరంలో ఎంత మొక్కేయాలి, బీచ్ వ్యూ పోకుండా పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ వాతావరణం కానీ ఈ వ్యూ కానీ దెబ్బతినకుండా దాన్ని మొక్కలు నాటి దాన్ని 10 సంవత్సరాల పాటు ఆయన పెంచడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మొత్తం విశాఖపట్నం బీచ్ అంతా కూడా ఆయన మరి మిగతా ఎవరైనా కూడా ముందుకొస్తే, కొన్ని ట్రస్ట్లు ఏదైనా కానీ ముందుకొస్తే. ఏపీలో సీఎం జగన్ కనీ విని ఎరుగని రీతిలో 108 విధానాన్ని బలోపేతం చేశారని అరబిందో ప్రతినిధి స్వరూప్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ 2005లో ప్రవేశపెట్టిన విధానాన్ని మోదీ అనుసరించి గుజరాత్లో ప్రారంభించారని చెప్పారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 108కి మరిన్ని మెరుగులు అద్ది అత్యాధునిక సాంకేతిక వైద్యాన్ని మారుమూల ప్రాంతాల ప్రజలకు అందించాలనే లక్ష్యంతో జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని అన్నారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ప్రాంతాలకు వెళ్లేలా వీటిని లక్ష్యాన్ని నిర్దేశించడం ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. మళ్ళీ ఎక్కడ ప్రపంచంలో కూడా కనీ విని ఎరుగని రీతిలో మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి కన్నా ఒక మెట్టెక్కి ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలి, ప్రపంచంలో లేని విధంగా ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క అడవి ప్రాంతానికి, ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతానికి ఒక అంబులెన్సు కేవలం 25 నిమిషాల్లో చేరి ఆ ప్రాణాన్ని కాపాడటానికి దగ్గరున్న హాస్పిటల్ లేకపోతే మెరుగైన హాస్పిటల్, మెరుగైన చికిత్సకు ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారు. అరబిందో EMS తరపున మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా శరత్ సార్ గారు, మా సంపత్ గారు, వారందరి తరపున కూడా ప్రభుత్వానికి, తర్వాత పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎంతో రుణపడి ఉంటామని చెప్తున్నాను. ఎందుకంటే మీరే లేకపోతే ఈ సమాచారం గ్రామీణ ప్రాంతాలకు కానీ అడవి ప్రాంతాలకు కానీ చేరే మార్గం లేదు. ఈరోజు 108 అనేది ప్రాముఖ్యత తెచ్చుకుందంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసినది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రపంచమంతా, దేశమంతా పాకింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2005లో ఆగస్ట్ 15, 2005 నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి శ్రీకారం చుట్టారు, ఈ 108, 104 ప్రోగ్రామ్. తర్వాత దాన్ని ఇది ఎంతో చక్కటి కార్యక్రమం అని మన ప్రియతమ నాయకులు మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
వారు గుజరాత్లో స్టార్ట్ చేశారండి. తర్వాత కాలక్రమేణా అన్ని ప్రాంతాల్లో నేను ఒక అదృష్టవంతుడుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్ ఇండియా జిల్లాలో త్వరలో ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో క్వారంటైన్ మరియు క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కన్పూర్లో ఉన్న నవనీత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ మరియు క్లినిక్ సెంటర్ను కలెక్టర్ మరియు ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, వరప్రసాద్ ప్రారంభించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కన్పూర్లో ఉన్న నవనీత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ మరియు క్లినిక్ సెంటర్ను కలెక్టర్ మరియు ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, వరప్రసాద్ ప్రారంభించారు. పాఠశాలలో ఉన్న వసతులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సూచన మేరకు ఈ పాఠశాలలో క్లినిక్ ఏర్పాటు చేశామని, దీనికి సహకరించిన కృష్ణాపట్నం పోర్టు యజమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, రాబోయే రోజుల్లో నాయుడుపేట మరియు తడలో ఉన్న ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో క్వారంటైన్ మరియు క్లినిక్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని, కార్మికులకు ఎవరికైనా కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయని తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందని, జిల్లా యంత్రాంగం కార్మికుల కొరకు ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల కార్మికులకు విపత్కర పరిస్థితుల్లో వైద్య సదుపాయం అందుతుందని తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంతమైన కన్పూర్లో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అత్యవసర పరిస్థితుల్లో గూడూరు లేదా నెల్లూరు ప్రాంతాల వెళ్లకుండా ఎంతోగానో ఉపయోగపడుతుందని, ప్రజలందరూ ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధికార పార్టీ ఒక మంత్రి అనుచరులమంటూ దళితులపై ఇష్టానుసారంగా దాడి చేసి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని బెదిరింపులకు పాల్పడిన ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ తాండా పాలమోకుల గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 65/A3లో 231/2 గుంటల స్థలం వి నరసింహులు తండ్రి పేరు నంద్యాల నాయక్ పేరు మీద ఉన్నది. నరసింహులు బామ్మర్ది దర్పుల హేమియా తన కుటుంబంతో కలిసి ఈ భూమిని సంవత్సరం నుంచి సాగు చేస్తున్నాడు. దర్పుల హేమియా కుటుంబ సభ్యుల పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా వారికి సంబంధించిన భూమిలో కాంపౌండ్ వాల్ను కూల్చేస్తున్నారన్న సమాచారంతో వారు సంఘటనా స్థలాన్ని చేరుకుని కూల్చివేతపై ఆరా తీయగా శ్రీను, వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి అనే వ్యక్తులు 30 మందితో కలిసి దార్పుల హేమియా కుటుంబ సభ్యులతో కర్రలతో దాడి చేశారు. దార్పుల హేమియా కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం దార్పుల హేమియా కుటుంబ సభ్యులు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 5 గంటలు వారిని బయట ఉంచి మీడియాకి ఈ విషయం అందగానే పోలీసులు కళ్ళు తెరిచి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి ఇన్ఛార్జ్ హనుమంతు నాయక్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతలమని దళితులపై దాడికి పాల్పడే ఎంతవరకు సమంజసమని, దళితులను కులం పేరుతో దూషించి క్రూరంగా దాడి చేసిన వ్యక్తులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు వారిపైన చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల సంఘం సైబరాబాద్ కమిషనర్ ఫిర్యాదు అందజేస్తామని తెలిపారు. నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిని. నాకు 4 గంటలకు ఫోన్ చేసారు. మా తాండాలు దళితులు అంటే అంత చిన్న చూపేందుకు పొద్దుగల 11 గంటలకు ఒక 30 మంది రౌడీ సీటర్లను పెట్టుకొని తాతల నాటి ఉండి కంపౌండ్ వాల్ కట్టుకున్న గోడను జేసీబీ పెట్టి కూలగొడుతుంటే ఎందుకు కూలగొడుతారని అడగడానికి వెళ్తే తండ్రిని కొట్టిరు. తండ్రిని ఎందుకు కొడుతారని కొడుకులు వెళ్తే కొడుకు చేయరు కొట్టిరు. లేడీస్ అయితే లేడీస్ని తన్నడము. అంటే మా దళితులు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు, లంబాడోళ్ళు అంటే ఇంత చిన్న చూప, ఇంకా ఏడ ఉన్నాము, ఇంకా డెవలప్ అసలు జనరేషన్ ఏడిపోతుందో అర్థం కావట్లేదు. పట్టపగలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉన్నాం, మేము చాలా నియర్ బై ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. పట్టపగలు ఇంత దౌర్జన్యంగా చేస్తే మాకు రక్షణ లేదు అని భయం వస్తుంది మా వాళ్ళకు. 11 గంటలకు వచ్చి 11 గంటల వచ్చి 4 గంటల దాకా ఉంటే అసలు ఎవరు పట్టించుకుంటూ లేరు. ఇక్కడ ఇప్పుడు సార్ వస్తే మాట్లాడి కంప్లైంట్ ఇచ్చిన తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేము మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్ వరకు వెళ్తామని డిమాండ్ చేస్తున్నాం. పార్టీ ఏ పార్టీకి చెందిన వాళ్ళో మాకు తెలియదు. వాళ్ళ పేర్లు ఇందాక సీను, కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి అని అంటారు. మాకు పార్టీలతోని మాకు సంబంధం లేదు. మా ఊళ్ళో ఏదైనా తప్పు జరిగి ఉంటే హరీశ్వరరావు పేరు చెప్పుకోవడము, మేము హరీశ్వరరావు పి అని చెప్పుకోవడము. సరే వాళ్ళు ఏ పార్టీ ఉన్నా మాకు సంబంధం లేదు, పార్టీతో మాకు అనుబంధం లేదు. కానీ మాకు మా పొలాలలో మేము కట్టుకున్న కంపౌండ్లను కూలగొడితే ఎందుకు కూలగొట్టి జేసీబీతో నన్ను పోతే మా మీద దౌర్జన్యం చేసి మాకు కొట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళపై తగిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు వచ్చారు? కృష్ణారెడ్డి, సీను, చంపాపేట సీను, కృష్ణారెడ్డి, వెంకటరమణ, వీరు 5-6 మంది వచ్చారు. నాకు మొత్తం వాళ్ళు 5 మంది పెద్దోళ్ళు, 6 మంది ఉన్నారు. ప్రతి 30 మంది పోరగాళ్ళని తీసుకొచ్చారు. నాకు మొత్తం రౌడీ సీటరు. ఇక మా పొలంలో మేము ఆల్రెడీ కంపడాలు కట్టుకొని మేము అనుకుంటే మేము కందులు వేసుకున్నాము. మొన్ననే వర్షం పడితే కందులు వేసుకున్నాము. ఇక వాళ్ళ పొలంలో వాళ్ళు చేసుకొని మాకేం సంబంధం లేదు, మేము వాళ్ళ దగ్గర మేము పోలేము. ఇవాళ పొద్దున చూస్తే మాకు గోడ జేసీబీ తోటి ఇటాతోటి మొత్తం ఉన్న కంపాలు మొత్తం కూలగొట్టిరాను. కూలగొట్టే మేము జేసీబీకి ఎవరు చెప్పినా కూలగొట్టే వాళ్ళకి బయటకి తీరి ఇంటికెళ్ళని చెప్తే మా మీద దౌర్జన్యంగా వచ్చి కొట్టి నా చెయ్యిలో కొట్టిరు. మా భార్యను కడుపు
రూమ్లో కొట్టిరు, మా బాబు చెయ్యి కొట్టిరు, మా పెద్ద బాబు నెత్త వెల కొట్టిరు, నా చెయ్యి 2 తుగుడలు అయిపోయింది. వీడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. పోలీసు వాళ్ళు కేసు చేస్తాం, వాళ్ళని పట్టుకొస్తామంటారు. కేసు చేస్తాం 11 గంటలకు వచ్చినామన్న. 11 గంటలకు సిఐ సార్ ఇప్పుడు వచ్చిండు, వచ్చి కేసు చేస్తాం అని చెప్తున్నాం. మేము ముందు కూడా 3 రోజుల ముందు కూడా సిఐ సార్కి వచ్చి చెప్పినామన్నా, మేము ఇట్లా గొడవ అవుతుంది చేయమంటే మళ్ళీ నువ్వు ఆడికి పోతే కేసు చేస్తా అని చెప్పిండు సిఐ సార్. మేము భయపెడితే మేము పోలేము, మేము అక్కడికి పోకుండా రిటర్న్ ఉన్నాము. ఆడికి మేము పోనేలేము. ఇక మళ్ళీ మా పొలం మీదకి పోతే మేము పోయినామన్న. ఆడికి మా పొలం మొత్తం దోషం చేసి మొత్తం అన్యాయం. ఈ పోలీసు వాళ్ళు ఉన్న కూడా మమ్మల్ని ఆడగొట్టినాడికి. 2 ఆడే ఉన్నారు, వాళ్ళకి వీడియోలు తీసారు. మమ్మల్ని అయితే కింద నాకు చేయి కొట్టి కింద వండబెట్టి పోలీసు వాళ్ళు రాయేసింది. మీకు తొక్కుతూనే ఉన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండల పరిధిలో గల చిలకమర్రి స్టేజ్ సమీపంలో రోడ్డు మరమ్మత్తు పనులు చేస్తున్న 3 కూలీలను కారు వేగంగా ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ 3 స్థానికులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఎవరికీ కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదని తెలిసింది. గాయపడ్డ వారందరూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని సమాచారం. అంత స్పీడ్ డబల్ రోడ్ ఉంది, చిన్నగా వస్తే ఏమవుతుంది? గవర్నమెంట్ పని దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పిఏపల్లి మండలం బాలాజీనగర్ తండాలో 3 రోజుల క్రితం కన్న తల్లిని కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు. ఈ సందర్భంగా దేవరకొండ డీఎస్పీ మాట్లాడుతూ మద్యానికి బానిసై తన తల్లి దగ్గర ఉన్న కళ్యాణ లక్ష్మి డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుడిపై గుడిపల్లి పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు చేశామని, అలాగే అతన్ని దేవరకొండ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. 2 రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న కొండమల్లపల్లి సిఐ, గుడిపల్లి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ గణేష్లను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు డబ్బులు తనకి ఇవ్వట్లేదని చెప్పేసి అని తాగడానికి వాళ్ళ అమ్మ మీద కోపంతో రోకల్ బండ తీసుకొని తలపై కొట్టడం జరిగింది. తను 2-3 సార్లు రోకల్ బండతోటి ఆమె ఒక దెబ్బ కొట్టింది, కింద పడింది. దాని తర్వాత మళ్ళీ 2 దెబ్బలు కొట్టే వరకు తల మీద ఆమె అక్కడికక్కడే రక్తం వచ్చేసి దాంట్లో చనిపోయింది. దీనికి సంబంధించి గుడిపల్లి పోలీస్ స్టేషన్లో అతనిపై మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా ఈరోజు మల్లెపల్లి సిఐ పరశురాం గారు, ఎస్ఐ గోపాలరావు, దాని తర్వాత కానిస్టేబుల్స్ శ్రీనివాసు అండ్ గణేష్ వీళ్ళందరూ కూడా ఈ 2 రోజుల వ్యవధిలోనే నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి వాళ్ళ అమ్మను కొట్టి చంపినటువంటి రోకల్ బండను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు దేవరకొండ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. జిల్లా నారాయణపేట మాగనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, చిట్టం సుచరిత, జిల్లా రైతు బంధు సమన్వయ సభ్యురాలు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ సాగరం శ్యామలమ్మ, మాగనూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మెల్లగా
రామచంద్రాపురం 112వ డివిజన్ వార్డు కార్యాలయంలో ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్ను ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సభ్యులకు 112 డివిజన్ కార్పొరేటర్ తొండ అంజయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస డివిజన్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, యూసఫ్, ఏఈ శంకర్, ఇజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క జిహెచ్ఎంసీ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మా బంతు రామన్న గారు మా యొక్క కమిషనర్ గారి ఆదేశం మేరకు ప్రతి డివిజన్లో ఎంటమాలజీ కార్మికులకు వాళ్ళ రక్షణ కోసం ఈ యొక్క జిహెచ్ఎంసీ నుండి ఈరోజు ఈ కిట్ ఇవ్వడం జరిగింది. ఇందులో షూసు మరియు కొబ్బరి నూనె, వారికి ఒక డ్రెస్సు, మరి సబ్బులు, టోపీ, శానిటైజర్లు మరియు మాస్కులు, అదేవిధంగా రెయిన్ కోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసం ఈనాడు కరోనా వచ్చిన సందర్భంగా మా యొక్క జిహెచ్ఎంసీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఈనాడు మా యొక్క రామచంద్రాపురం 112వ డివిజన్లో ఒక 18 మందికి ఇలాంటి వస్తువులు ఈరోజు మా ఎంటమాలజీ ఏఈ శంకర్ గారు, అదేవిధంగా మల్లేష్ గారు, మరి ఇజాజ్ గారు, ఈ కార్యక్రమ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు పరమేష్ గారు, అదేవిధంగా ఏరియా కమిటీ సభ్యుడు యూసుఫ్ గారు మరియు మా యొక్క సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఇప్పుడే ఈ యొక్క ఈ కిట్ను పంపిణీ చేయడం జరిగింది. ఇది మా యొక్క అన్ని డివిజన్లో కూడా ఈనాడు జిహెచ్ఎంసీ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఎంటమాలజీ సిబ్బంది అందరికీ నా యొక్క విజ్ఞప్తి, జాగ్రత్తగా మీరందరూ కూడా మాస్కులు ధరించాలి. ఎందుకంటే కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది కాబట్టి అది మన యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో చేస్తుంది కాబట్టి ఈనాడు మీరు ప్రాణాలకు తెగించి మీరు ఈనాడు శానిటైజర్ కానీ ఈనాడు ఫాగింగ్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాకపోతే అందరిని కాపాడే దాంట్లో మీరు కూడా మీ యొక్క రక్షణను మీరు బాగా చూసుకొని ఈ యొక్క కిట్ను ఏదైతే ఇప్పుడు ఇచ్చిన కిట్ ఏదైతే దాన్ని సక్రమంగా మీరు అమలు చేసుకోవాలని సందర్భం కోరుకుంటూ సెలవు. హన్మకొండలోని 43వ డివిజన్ నందు హరితార కార్యక్రమంలో మొక్కలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్న సమయంలో సాంబశివరావు కుమార్తె ప్రమాదశాత్తు చనిపోవడంతో ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాదవశాత్తు ప్రిన్సీ అని సాంబశివరావు గారి కూతురు అకాల మరణం చెందడం జరిగింది. వెంటనే మేమందరం కూడా స్థానిక కార్పొరేటర్ విద్యాసాగర్ గారు, మా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మా కూడా చైర్మన్ గారు, మా మంత్రి అందరం కూడా సందర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబం కులవృత్తి అయినటువంటి కార్పెంటర్ దినసరి కూలిగా అనేక పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ దుర్ఘటన మా అందరిని కూడా కలిసివేసింది. ఆ రోజే వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారికి ఈ సమాచారం తెలియగానే వెంటనే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వ పరంగా అని చెప్పి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మరి 5 లక్షలు మరి ఆ కుటుంబానికి కార్పొరేషన్లో మరి ఏదైనా అవుట్సోర్సింగ్ కూడా ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మరి ఆ పేద కుటుంబాన్ని అన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్యంతో బాలుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని గుండాలపాడు పంచాయతీ చాలమన్న నగరంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చాలమన్న నగరు గ్రామానికి చెందిన ముచ్చకి చందు గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్థానిక వైద్యుల దగ్గర వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. చనిపోయిన బాలుడు బుర్గంపాడు మండలంలో 2వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ దమ్మపేట సిడిపిఓ రేవతి చాలమన్న నగర్ను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలుడి మరణానికి కారణం అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు తరలించలేదో ఆరా తీశారు. అంగన్వాడీ ద్వారా అందుతున్న సేవలు, పోషకాహారం అందుతున్న తీరును గ్రామస్తులను అడిగారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆమె వెంట సూపర్వైజర్ సామ్రాజ్యం, బాలల సంరక్షణ బృందం, చైల్డ్ లైన్ 1098 సభ్యులు ఉన్నారు. అయితే సార్ ఫోన్ చేసాం, ఖమ్మం మేడంకి ఫోన్ చేశారు. మేడం ఫోన్ చేసి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. విశాఖ ఆర్కే బీచ్లో కోతను అరికట్టేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని వెల్లడి. ఏపీలో సీఎం జగన్ కనీవిని ఎరగని రీతిలో 108 విధానాన్ని బలోపేతం చేశారన్న అరబిందో ప్రతినిధి స్వరూప్. 20 నిమిషాల వ్యవధిలోనే ప్రాంతాలకు వెళ్లేలా వీటికి లక్ష్యాన్ని నిర్దేశించడం అభినందనీయమని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో త్వరలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్న జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు. తూర్పు కనుపూర్లో ఉన్న నవనీత పాఠశాలలో క్వారంటైన్ సెంటర్ ప్రారంభం. అధికార పార్టీ నేతలమంటూ దళితులపై దాడి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం బాలాజీనగర్ తండాలో కన్న తల్లిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్. 2 రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులను అభినందించిన డీఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.